మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చాలి కదరా, అయినా అడిగి చూస్తాను, చిన్నగా చెప్పలేను. అలాగేనా? నమస్తే. సుబ్బారావు గారు మీకు కూడానా? అయితే ప్రతి నమస్కారం. సుబ్బారావు గారు పంతులు గారు ఉండగా అడుగుతున్నానని ఏమనుకోకండి, నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? మీ రెండో అమ్మాయి పక్క వీధి కుర్రాడితో లేచిపోయిందటగా. ఆ విషయానికి మీరు కంగారు పడతారు ఎందుకండి, నేను కంగారు పడాలి గాని. మా అమ్మాయి సరే, మీ అమ్మాయి కూడా అదే పనిలో ఉందని చెప్పి మా మూడో అమ్మాయి నాతో చెప్పింది, వెళ్ళి కాపాడుకో. అదేంటో సుబ్బారావు, మీ రెండో అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేస్తే బాగుంటుంది అన్నావు. శివయ్య ఏంట్రా లేచిపోయిందంటాడు? లేచిపోయిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా ఏమిటి? 4 రోజులైతే ఇంటికి తిరిగి రారు, అవన్నీ మామూలే. తండ్రిగా నా బాధ్యత తప్పుతుందా? అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? మీరు ఆదర్శ భావాలు కలిగిన వాళ్ళు కదరా, మా అమ్మాయిని ఆదరిస్తారేమోనని ఆశ. ఏంట్రా ఇంకా సత్య రాలేదు? ఇంకా నిద్ర లేవలేదేమో రా. ఎక్కడో దాక్కొని నిన్ను గమనిస్తుందేమో. అయినా ఏండొచ్చులే. ఓకేరా, బాయ్. బాయ్ రా. బాయ్. హలో, గుడ్ మార్నింగ్. మర్చిపోయావా? నువ్వే మర్చిపోయావు. అవును, ఏంటి వాళ్ళు జాకింగ్ రాలేదు? ఇంకో నిమిషం తర్వాత మీకోసం నేను పుట్టబోతున్నాను కాబట్టి. ఓ సారీరా. ఇంకొక నిమిషంలో నా కోసం పుట్టబోతున్నందుకు విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వావ్, బాగుందా? లవ్లీ, చాలా బాగుంది. మరి నా గిఫ్ట్ కూడా ఇచ్చేస్తే. మమ్మీ, థ్యాంక్ యూ.